మీరు ఇందాకన్నారు లైక్ దీనికోసం చాలా కేర్ తీసుకోవాలి అని చెప్పి. మీరేమో బార్న్ అండ్ బాటప్ తెలంగాణ. వాస్తవంగా తెలంగాణ అంటే బేసిక్గా బిర్యానీ ఎక్కువ మంది లైక్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇవి తింటే లైక్ ఈ ఫ్యాట్ వస్తుందేమో, మళ్ళీ ఫ్యాట్ బర్న్ చేయాలి, ఇటువంటి ఇష్యూస్ ఉంటూ ఉంటాయి. దాన్ని సాక్రిఫైస్ చేసారా బిర్యానీని, ఏమన్నా తింటూనే ఉంటారా రెగ్యులర్? పర్లేదు. ఓకే, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నేను పప్పు బ్యాచ్. ఓకే, సో వెజిటేరియన్. వెజ్జీ బిర్యానీ పెట్టినా వెజ్ బిర్యానీలో ఏముంటుందండి, అంతేమి. సో అవి అంటే లైక్ ఎలా ఉంటుంది మీ డైట్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి? నేను అన్నం, కూర, పప్పు ఇవి తింటాను రెగ్యులర్ గా. ఇవే తింటాను నేను, కానీ మోడరేట్ గా కరెక్ట్ గా తింటాను. ఎక్కువ తినను, తక్కువ తినను. నేను లేయర్ అప్ చేస్తాను. ది అదర్ డే ఐ వాస్ టెల్లింగ్ విత్ వన్ ఆఫ్ ది పీపుల్, నేను లేయర్ అప్ అంటే ఫైబర్ తీసుకుంటాను ఫస్ట్, తర్వాత గుడ్ ఫ్యాట్ తీసుకుంటా, గీ 1 స్పూన్ ఆఫ్ గీ, ఆర్ ఐ టేక్ అవకాడో. సెకండ్ లేయర్ ఫ్యాట్ అయిపోయింది, గుడ్ ఫ్యాట్. థర్డ్ ప్రోటీన్ తీసుకుంటాను, ఇన్ని గ్రౌండ్ నట్స్, శనగలు, లేదా డైట్ చార్ట్ ఉంటుంది మీకు ఓవరాల్. ఏది కనిపిస్తుంది అండి ఇంట్లో, ఏది అవైలబుల్, నాకు ఇదే కావాలి, నాకు కావాలి, లడ్డూలు, చక్రాలు అవి కూడా ఉంటాయి. అదే చెప్తున్నాను వినండి, లాస్ట్ లో మీకు తెలుస్తుంది ఇప్పుడు నేను ఎలా లావ్ అవ్వకుండా ఉంటానంటే. సో ఆ ప్రోటీన్ పెట్టేస్తాను కదా, నాకు కడుపులో హాఫ్ ఆఫ్ ది పార్ట్ నిండిపోయింది ఇప్పుడు ప్రోటీన్ దగ్గర. ఇప్పుడు నాకు కార్బ్స్ ఏవైతే రైస్ తీసుకోవాలో దానికి తీసుకోవడానికి చోటు లేదు, ఇంతే తీసుకుంటాను రైస్. అక్కడ నాది అయిపోయింది. ఇక్కడ అంతా ఉపయోగపడేవన్నీ ఎక్కువ పెట్టేసి కార్బ్స్ అంటే ఉపయోగం లేదన్నాను. నో కార్బ్ డైట్ ప్లీజ్ డు నాట్ ఫాలో. కార్బ్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు యువర్ బాడీ. రైస్ ని అవాయిడ్ చేయకండి, రైస్ తీసుకోవాలి, కొంచెం వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత నేను ఫ్రూట్స్ కానీ ఏమైనా తీసుకోవాలనుకుంటే అవి తీసుకుంటాను. ఓకే, లాస్ట్ లో ఇప్పుడు మీరు అన్న బ్యూటిఫుల్ లడ్డు ఉందో అది ఒక చిన్న ముక్క నేను తీసుకుంటాను, అంతే. ఇప్పుడు నేను చెప్పింది కూడా ఇంత 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 కాదు, జస్ట్ ఇంత 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 అలా కరెక్ట్ గా నా మీల్ సరిపోయింది. సో బాగా ప్రిపేర్ అయ్యారా? నెక్స్ట్ నేషనలిస్ట్ అంటే ఫైనల్స్ జరుగుతాయి కదా నేషనల్స్ లో, సో ఏమనిపిస్తుంది మీకు, కొట్టేస్తారా? ఇప్పుడు మీరు నన్ను అడిగితే రఫీ గారు, నేను కొంచెం అంటే టెన్షన్ పడచ్చు, కానీ నాతో వెనకాల ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఐ వుడ్ లవ్ టు మెన్షన్ అబౌట్ ది స్పాన్సర్స్ అండి. వీళ్ళందరి కష్టం చూస్తే ఖచ్చితంగా నేను గెలవాలి అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఐ విల్ టెల్ యూ, ది ట్రైటాన్ స్టూడియోస్, సుబ్బి గారు, మనోజ్, ప్రసాద్, తర్వాత ప్రవీణ్, దీస్ పీపుల్ ఆర్ వర్కింగ్ సో హార్డ్ ఫర్ మీ ఫర్ ద వీడియో ఫోటోగ్రఫీ. కానీ చార్మినార్ దగ్గర షూట్ చేస్తే ఎర్లీ మార్నింగ్ 4 o'clock షూట్ అంటే నైట్ 12 నుంచి మా మేకప్ హెయిర్ మొదలు పెడతాం, డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతాం, అక్కడ మేము షూట్ చేస్తాం. ఎందుకంటే అంత కేర్ ఎందుకు తీసుకుంటారు? రీజన్ ఏంటి అంటే ప్రతి పాయింట్ కూడా చూస్తారా వాళ్ళు? బికాస్ ఎందుకంటే నేను నా స్టేట్ ని రిప్రజెంట్ చేస్తున్నాను రఫీ గారు. ఇప్పుడు అక్కడ ఏదైనా మిస్టేక్ జరిగితే మిస్ తెలంగాణ హ్యాస్ డిడ్ దిస్ అని చెప్తారు. ఇఫ్ ఐ గో టు అన్ ఇంటర్నేషనల్ ప్యాజెంట్, ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్, మిస్ ఇండియా, నన్ను మిస్ ఇండియా అనే పిలుస్తారు. దీనికి ఏజ్ ఫ్యాక్టర్ ఏముంటుందండి? ఫర్ గ్రాండ్ ఇట్ ఇస్ 18+ and 28 బిలో. 28 బిలో అంటే 35 అన్నారు. నో 35 కాదు, దీనికి 25 ఫర్ ఇండియా ఫెమినా మిస్ ఇండియా. దీనికి 28 దాకా. మిస్ యూనివర్స్ అయితే నో ఏజ్ లిమిట్. ఈవెన్ మై మామ్ కెన్ కమ్ అండ్ కంపీట్. అది పైది డైమండా? ఇదా? ఇఫ్ యు ఆస్క్ మీ, yes, this is diamond for me. Of course, అంటే చాలా మందికి డౌట్ ఉంటుంది, ఈ కిరీటం పెట్టుకుంటారు కదా, అది కూడా చాలా వాల్యుబుల్. అంటే మీరు ఎంతో బాగా చూసుకుంటారు, మీరు చాలా బాగా చూసుకుంటారు దాన్ని. ఎంత ఏదో ఒక దాన్ని ఏంటంటే మీకు వచ్చిన పెద్ద గిఫ్ట్ లాగా జాగ్రత్త చూసుకుంటారు. సో మా మమ్మీ మా ఎంట్రన్స్ లో వెళ్ళగానే టీవీ ఏదైతే ఉందో, కొత్తగా ఇల్లు కట్టుకున్నాను నేను, మొన్ననే గృహ ప్రవేశం అయింది, అది దగ్గర ఉండి నేను డిజైన్ చేయించుకున్నాను. ఈ పక్కనంతా చాంబర్ లో ది అదర్ డే మై ఫ్రెండ్ వాస్ గివింగ్, అందులో నా క్రౌన్స్ అన్ని పెట్టారమ్మ. సో ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళగానే ఇది నాకు ఎక్కడో పంచం మీద అక్కడ ఇక్కడ పడేయకుండా దాంట్లోనే వెళ్ళిపోతుంది. నేను చేయకపోయినా ఎవరో ఒకరు మా ఇంట్లో అక్కడే పెట్టేస్తారు, ఎందుకంటే దట్ ఈస్ ద వాల్యూ దట్ ఐ గివ్. ఇంటికి ఎవరైనా వస్తే వాల్యుబుల్ నాకు. బట్ యా, నేషనల్ క్రౌన్ అయితే మాత్రం 100% డైమండ్సే. నేషనల్ కదండి, ఇంటర్నేషనల్ కదా మనం మాట్లాడుకుంటున్నాం. ఇంటర్నేషనల్ అంటారు, నేను ఇంకా ఇక్కడ ఆగిపోయినా. సారీ రఫీ గారు, కొంచెం ఫాలో అవ్వలేదు నేను. సో మనం మీరేమో ఇండియా అంటున్నా, నేనేమో నేషనల్ కావాలంటే ఇంటర్నేషనల్ కావాలంటున్నా. సరే ఓకే, చూద్దాం మనం. మస్ట్గా మీరు కొడతారని అయితే నాకు అయితే అనిపిస్తూ ఉంది. హోప్స్. ఎంత అక్టోబర్ అంటే పెద్ద టైం గ్యాప్ కూడా ఏం లేదు నాకు తెలిసి. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 3 months, ఈ మధ్యలో నేషనల్ అయిపోద్ది, ఇంటర్నేషనల్. సో నెక్స్ట్ వెంటనే ఉంటుందా లైక్ అంటే ఆ ప్రాసెస్? నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ అయిపోగానే ఆ 3 months వాళ్ళు మమ్మల్ని ప్రెప్ చేస్తారండి, కొంచెం మళ్ళీ ప్రెప్ చేయాలి. 100%. ఇట్స్ నాట్ ఈజీ. ఇంటర్నేషనల్ స్టేజ్ మీద ఈవెన్ మోర్ కేర్ఫుల్ గా ఉండాలి. ఐ వాస్ టెల్లింగ్ యూ కదా, ఇట్స్ రియలీ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్. కాబట్టి ఆ అమ్మాయిని ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు టేక్ ఓవర్ చేసేసుకుంటారు. నేను అక్కడ ఉండిపోవాలి ఢిల్లీలో. స్పాన్సర్స్ వాళ్ళంతా 100% నాకు అకామిడేషన్ ఇచ్చేస్తారు. అండ్ మై ఆర్గనైజేషన్ స్టార్ ప్రొడక్షన్స్, దే ఆర్ lovely people. They have huge respect for all of the women, even though how many controversies are happening around them, but they still respect the girls who are competing for them. Isari Thailand kada?
గ్రాండ్ ఇంటర్నేషనల్ సారీ నేను ఎప్పుడు International. ఇంటర్నేషనల్ ఎందుకంటే మిమ్మల్ని చూసిన తర్వాత ఇండియా గురించి పెద్దగా మాట్లాడాలనిపించట్లేదు థాయిలాండ్ లో కదా నెక్స్ట్ యా సో ఎక్కువ నేను చూసింది ఏంటంటే నేను మిస్ గ్రాండ్ ఎక్కువగా థాయిలాండ్ లోనే జరిగింది థాయిలాండ్ లోనే నెక్స్ట్ 2027 నెక్స్ట్ వియత్నాం మేబీ ఐ థింక్ 26 ఇంకొక కంట్రీలో జరుగుతుంది అనుకుంటున్నాను 27 అయితే వియత్నాం అని విన్నాను ఈ ఇయర్ అయితే థాయిలాండ్ లో సో ఎక్కువగా థాయిలాండ్ ని ప్రిఫర్ చేస్తారు వీళ్ళు కానీ బట్ Because చాలా the బాగా owner is గ్రాండ్ గా from them జరుగుతుందంట కదా